నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే స్వీట్ షాప్ స్టైల్లో బాంబే కరాచీ హల్వాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మంచి టేస్టీతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఈ స్వీట్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసుకునేవారు కూడా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో పక్కా కొలతలతో ఈజీగా ఈ కరాచీ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఈ కార్న్ ఫ్లోర్తోనే కరాచీ హల్వాని పూర్తిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కార్న్ ఫ్లోర్. ఇందులోకి 1 కప్పు కార్న్ ఫ్లోర్కి 2 కప్స్ వరకు వాటర్ను యాడ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ 1 కప్పు వాటర్ పోసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు అనేవి లేకుండా. ఆ తర్వాత మిగతా 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, 2 కప్స్ వాటర్ ఒకటేసారి యాడ్ చేసి కలిపామంటే ఉండలు అనేది కట్టిస్తుంది కాబట్టి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు కార్న్ ఫ్లోర్కి 1 కప్పు షుగర్ తీసుకొని తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ వేసుకొని ఇంకొక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1.5 కప్పు వరకు వాటర్ను యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా షుగర్ని పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి. షుగర్ అనేది పూర్తిగా కలుపుకోవాలి. ఈ టైంలో మీరు షుగర్ని పౌడర్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, ఇలా అయితే తొందరగా కరిగిపోతుంది. సో చూడండి, ఈ విధంగా షుగర్ అనేది మనకు పూర్తిగా కరిగిపోతుంది కదా. ఎప్పటికీ ఇలా కలుపుతూ మంచిగా ఎక్కడ షుగర్ లేకుండా పూర్తిగా కరిగేలా కలుపుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు, షుగర్ పూర్తిగా కరిగిపోయి మసలడం అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ ఉన్నాయి కదా, వాటిని మంచిగా ఈ విధంగా ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాతనే అందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. లేదంటే అడుగు భాగాన మాత్రం కార్న్ ఫ్లోర్ అనేది ఉండలు కట్టి ఉంటుంది, అప్పుడు హల్వా అనేది పర్ఫెక్ట్గా రాదు. సో ఈ విధంగా కలుపుకొని ఈ షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అంతా వాటర్గా సేమ్ మిల్క్ కన్సిస్టెన్సీలో మనకి కనిపిస్తుంది కదా. దీనిని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ అనేది ఈజీగా ఉండలు కట్టేస్తుంది. సో ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు కార్న్ ఫ్లోర్ అనేది ఈ విధంగా ఉండలు కట్టడం అయితే స్టార్ట్ అవుతుంది కదా. గిన్నె అడుగు భాగాన మందం ఉండే ప్యాన్ పెట్టుకోవాలి, తొందరగా గడ్డ కట్టేస్తుంది కదా. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సో ఇక్కడ మనం కార్న్ ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు హల్వా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గర పడిపోయింది కదా. ఇలా కలుపుతూనే ఉండాలి. కనీసం ఒక 30 to 40 మినిట్స్ వరకు స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచడం మాత్రం మర్చిపోవద్దు, లేదంటే అడుగున పట్టేస్తుంది. సో చూడండి, మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు గీని అప్లై చేస్తూ మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటూ మంచిగా కలుపుకుంటున్నాను. నెయ్యి అప్లై చేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. నెయ్యి ఖచ్చితంగా వేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ నెయ్యిని ఒక 10 టేబుల్ స్పూన్ వరకు నేను టోటల్గా యాడ్ చేశాను. సో ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా ఒక 30 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి. కరాచీ హల్వాలో మెయిన్గా నెయ్యి ఫ్లేవర్ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ని వేసుకున్నానండి. కలరింగ్ కోసం నేను ఒక చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకున్నాను. ఈ ఫుడ్ కలర్ ప్లేస్లో మీరు గ్రీన్ కలర్ అయినా మీకు నచ్చిన కలర్ని, మీకు అవైలబుల్లో ఉన్న కలర్ని వేసుకోవచ్చు, లేదంటే కలర్ వేయకుండానైనా చేసుకోవచ్చు. కలర్ వేసుకున్నాక ఈ విధంగా బాగా కలపాలి. కలిపిన తర్వాత నేను వాటర్ మిలన్ సీడ్స్ అండ్ జీడిపప్పు, బాదం పప్పులను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని కూడా ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటేనే హల్వా అనేది టేస్ట్ బాగుంటుందండి. అక్కడక్కడ పన్ను కింద తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసుకొని పూర్తిగా కంటైనర్ అంతా అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా చూపిస్తున్న విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కరాచీ హల్వాను ఇందులోకి అంతా నెమ్మదిగా వేసుకోవాలి స్పూన్తో. చూడండి, చూపిస్తున్న విధంగా ఇందులోకి వేసుకున్న తర్వాత ఒక స్పూన్కి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా హల్వా పైన ఇలా అదుపుతూ పెట్టుకోవాలి. అంతా ఒకసారి మంచిగా సెట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా సెట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఏవైనా డ్రై ఫ్రూట్స్ని
వాటర్ మిలన్ సీడ్స్ అండ్ కాజు బాదంలను నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ హల్వాని ఒక 2 గంటల వరకు పక్కకు పెట్టుకుందాం. పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇక్కడ నేను 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. హల్వా అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు డిమోల్డ్ చేసేసుకుందాం. ఇప్పుడు హల్వాని ఒక ప్లేట్ తీసుకొని చూపిస్తున్న విధంగా గ్లాస్ కంటైనర్ నుండి సపరేట్ చేసేసుకుందాం. చూడండి, మనకు పర్ఫెక్ట్గా కరాచీ హల్వా అనేది అయితే ప్రిపేర్ అయింది. చూస్తూనే నోరూరుతుంది కదా. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుందాం. నేను ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, మనకు పక్కా స్వీట్ షాప్ స్టైల్లో అయితే బాంబే కరాచీ హల్వా అయితే మనకు ప్రిపేర్ అయింది. సో చూస్తూనే నోరూరుతుంది కదా. సూపర్ టేస్టీగా ఉంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే కరాచీ హల్వాని మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.